హాయ్ అండి అందరికీ. డిఫరెంట్గా నెక్ కటింగ్ చూపిస్తున్నాను. బ్యాక్ సైడ్ బోట్ నెక్కే, కానీ కొంతమందికి థ్రెడ్స్ యూస్ చేయడం అస్సలు ఇంట్రెస్ట్ ఉండదండి. వాళ్ళ కోసం డిఫరెంట్గా చూపిస్తున్నాను. బ్యాక్ సైడ్ ఓపెన్ కాదు, ఫ్రంట్ సైడ్ ఓపెనే. ఫ్రంట్ సైడ్ నార్మల్ కటింగు, బ్యాక్ సైడ్ వచ్చేతలకి బోట్ నెక్ కటింగు ఎలా కట్ చేయాలో కటింగ్ చూపిస్తున్నాను. బ్యాక్ సైడ్ బోట్ నెక్ కాబట్టి ఎలాంటి ఏజ్ వాళ్ళకైనా పర్ఫెక్ట్గా కుదురుతుందండి. అంటే పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ వస్తుంది. కటింగ్ చూపిస్తున్నాను. ముందు బ్లౌజ్ లెంత్ ఎంత అన్నది చూసుకోండి. బ్లౌజ్ లెంత్ ఈ బోట్ నెక్ కటింగ్ మాత్రం మామూలు నార్మల్ బ్లౌజ్ కన్నా ఒక అరంగుళం ఎక్కువే పెట్టుకోండి. నాకు ఇక్కడ బ్లౌజ్ పొడవు తక్కువగా ఉంది, అందుకని 15 అంగుళాలు పొడవు పెంచుకొని పెట్టుకుంటున్నాను. 15 అంగుళాలకి మార్కింగ్ చేసుకుంటున్నాను. అలాగే చెస్ట్ లూజ్ కూడా నార్మల్ బ్లౌజ్ మీద ఒక అరంగుళం ఎక్కువ పెట్టుకోండి. ఎందుకు అంటే బ్యాక్ సైడ్ డీప్ నెక్ అయినప్పుడు మనకి షోల్డర్ బ్రాడ్గా వస్తుంది కాబట్టి మనం కొంచెం టైట్గా పెట్టుకున్నా ఓకే సరిపోతుంది. కానీ ఇదంతా క్లోజింగ్లో ఉంటుంది కాబట్టి నార్మల్ బ్లౌజ్ కన్నా ఒక అరంగుళం ఎక్కువ పెట్టుకోండి. నేను ఇక్కడ 11కి మార్కింగ్ చేసుకుంటున్నాను. బోట్ నెక్ వచ్చేసరికి మెయిన్ నెక్కేనండి. నెక్ విడ్త్ని బట్టే మనకి బ్లౌజ్ అన్నది ఫిట్టింగ్ వస్తుంది. ఇక్కడ నేను డీప్ అన్నది మామూలు నార్మల్ బ్లౌజ్కి ఎంతైతే ఉందో అంతే మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇది నాకు ఆదికిచ్చింది అయితే నార్మల్ బ్లౌజు. నేను కటింగ్ చేసేదైతే బోట్ నెక్, బ్యాక్ సైడు డ్రాప్ నెక్ వస్తుంది. నెక్ లూజు అన్నది నేను ఇక్కడ 4 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇక్కడ సైజుని బట్టి అంటే బ్లౌజ్ లూజ్ని బట్టి నెక్ లూజ్ అన్నది తీసుకోవాలండి. బోట్ నెక్లో మెయిన్ షోల్డర్ 3 మార్కింగ్ చేసుకున్నాను. చంక డీప్ వచ్చేతలకి 6 అంగుళాలకి మార్కింగ్ చేసుకొని ఈ విధంగా డ్రా చేసుకోవాలి. నేను ఇంకా క్రాస్ లైన్లు అవి ఏమి కొట్టట్లేదు, బాక్స్లు అవి సింపుల్గా చూపించేస్తున్నాను. చాలా అంటే చాలా ఈజీగా కటింగ్ చేసుకోవచ్చండి. బ్యాక్ సైడ్ మనం బోట్ నెక్ డ్రాప్కి డీప్ అన్నది నేను 3 అంగుళాలకి మార్కింగ్ చేసుకోండి. కింద 3 అంగుళాల కింద మళ్ళీ 1 అంగుళం మార్కింగ్ చేసుకోండి. పైన 3 ఇంచెస్, మిడిల్లో 1 ఇంచ్, మిగిలిందంతా డ్రాప్ కోసం. ఇదిగోండి కింద పైన డాట్ కనిపిస్తుంది కదా, 5.5 ఇంచెస్ నాకు డ్రాప్ కోసం వచ్చిందండి. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాక పైన ఫస్ట్ నెక్ అన్నది డ్రా చేసుకోండి. నెక్ అన్నది మరీ డీప్గా అంటే గుంతగా కాకుండా జస్ట్ ఇలా నార్మల్గా కర్వ్ షేప్ తీసుకోండి. ఈ విధంగా తీసుకొని 1 ఇంచ్ అంతే పెట్టుకొని ఈ విధంగా మార్కింగ్ డ్రాప్ అన్నది ఇచ్చుకోండి. మీకు ఈ డ్రాప్ కానీ కొంచెం ఎక్కువ అవుతుంది, లేదు బ్రాడ్గా అవుతుందేమో కటింగ్ చేశాక స్టిచ్చింగ్ చేశాక అన్న డౌట్ ఉంటే మాత్రం ఫస్ట్ పేపర్ కటింగ్ అన్నది యూస్ చేయండి. ఆ కటింగ్ కూడా నేను చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో తప్పకుండా. ఫుల్ వీడియో అయితే పెట్టడం లేదండి. ఇంట్రెస్ట్ ఎంతమంది చూపిస్తారో ఎవరన్నా ఇంకా అడిగితే అప్పుడు పెడదామని చెప్పేసి నేను ఫుల్ వీడియో అయితే పోస్ట్ చేయడం లేదు. జస్ట్ నెక్ డ్రాప్ అన్నది ఎలా మార్కింగ్ చేసుకోవాలి మాత్రమే చూపిస్తున్నాను. అసలు బ్యాక్ సైడ్ ఫిట్టింగ్ మాత్రం చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఒక్కసారి ట్రై చేయండి.